జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 325వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే షష్టాంశః షష్టోధ్యాయః కాండిక్య కేసిధ్వజోపాఖ్యానం. ఏకదా వర్తమానస్య యాగే యోగవిదాంబర ధర్మధేనుం జఘానోగ్రహ శార్ధూలో విజనే వనే. యోగమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడా, ఒకసారి కేసిధ్వజుడు యాగములో నుండగా విజనవనమున భయంకరమైన పెద్ద పులి ధర్మధేనువును వధించెను. విష్ణు చైత్య వ్యాఖ్య ఏకదేతి ధర్మ ప్రవర్గ్య హవి తద్దోద్ఘ్రీతి ధర్మధేను. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏకదా అని ధర్మము అనగా యాగమునకు కావలసిన హవిస్సు అని అనగా ఆజ్యము, దానికి మూలమైన క్షీరములను ఇచ్చున్నది కావున అది ధర్మధేనువు. తతో రాజా హతం శ్రుత్వా ధేనుం వ్యాఘ్రేణ చర్విజః ప్రాయశ్చిత్తం పప్రశ్చ కిమత్రేతి విధీయతాం. పెద్ద పులి గోవును చంపినదని వినిన రాజు ఋత్విక్కులను ఇక్కడ చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగాను. తేప్యో చూర్ణవయం విద్మః కసేరు పురుష్యతామితి కసేరురపి తేనోక్తః తదేవ ప్రాహ భార్గవం. వారు మాకు తెలియదు, కసేరుని అడుగుడు అని. కసేరుని అడుగగా నాకు తెలియదు, భార్గవుని అడుగుడు అనెను. సునకం పృశ్య రాజేంద్ర నాహం వేద్మి సవేశ్యతి సగత్వా తమ పృశ్చ సోప్యాహ శృణుయన్మునే. ఆ భార్గవుడు, నేను తెలియను, సునకుని అడుగుము, అతను తెలియను అనెను. కేసిధ్వజుడు వెళ్ళి సునకుని అడిగను. అతను ఇట్లు పలికెను, వినుము. సకస్రే రుర్ నరచైవాహం న చాన్యః సాంప్రతం భువి వేత్యేక ఏవ త్వశ్చత్రు కాండిక్యో యోజితస్త్వయా. కసేరుడు తెలియడు, నేను తెలియను. ఇప్పుడు ఈ భూమిలో తెలిసిన వాడెవడు లేడు. నీ చేత ఓడించబడిన నీ శత్రువుడు కాండిక్యుడు మాత్రమే తెలియను అనెను. సచాహతం ప్రజామ్యేషా ప్రష్టుమాత్మరిపుం మునే ప్రాప్త ఏవ మహాయజ్ఞో యది మాంస హనిష్యతి. ఆ కేసిధ్వజుడు ఇట్లు పలికెను, నా శత్రువును అడుగుటకు వెళ్ళుచున్నాను. ఒకవేళ అతను నన్ను వధించినను నేను మహాయజ్ఞ ఫలమును పొందియే తీరుదును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సచాహేతి ప్రాప్త ఏవేతి ధర్మార్థముద్యుక్త తస్యాంతరా విపత్తౌ సత్యామపి తత్ఫలసిద్ధేహి శాస్త్రసిద్ధత్వాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సచాహ అని ప్రాప్త ఏవా అని ధర్మము కొరకు ప్రయత్నించువానికి మధ్యలో ఆపద వచ్చినా ఆ ధర్మఫలము సిద్ధించునన్నది శాస్త్రసిద్ధము. అతను తెలిపితే ఆచరించి ధర్మఫలమును పొందెదను, అతను చంపినా ధర్మఫలమును పొందెదను అని భావము. ప్రాయశ్చిత్తమశేషేణ సచేత్పృష్టో వదిష్యతి తతశ్చావికలో యాగో ముని శ్రేష్ఠ భవిష్యతి. అతన్ని అడిగినప్పుడు సంపూర్ణముగా ప్రాయశ్చిత్తమును చెప్పినచో మునిశ్రేష్ఠ యాగము లోపము లేకుండా నెరవేరును. శ్రీపరాశరమువాచ. ఏత్యుక్త్వా రథమారుహ్య కృష్ణాజినధరో నృపః వనం జగామయత్రాస్తే స కాండిక్యో మహామతిః అని పలికి కృష్ణాజనమును ధరించి రథమును ఆరోహించి మహామతి అయిన కాండిక్యుడున్న వనమునకు వెళ్ళెను. తమాపతంతమాలోక్య కాండిక్యోరిపుమాత్మనః ప్రోవాచ క్రోధతాం రాక్ష సమారోపిత కార్ముకః. అంతటా కాండిక్యుడు తన వద్దకు వచ్చుచున్న కేసిధ్వజుని తన శత్రువుని చూచి కోపముతో కనులు ఎర్రబారగా ధనువుని ఎక్కుపట్టి ఇట్లు పలికెను. కాండిక్యమువాచ. కాండిక్యుడు ఇట్లు పలికెను. కృష్ణాజినం త్వం కవచమాబధ్యాస్మాన్ హవిష్యసి కృష్ణాజినధరే వేత్సి సమయే ప్రహరిష్యతి. నీవు కృష్ణాజనమును కవచముగా ధరించి మమ్ములను చంపెదవు. కృష్ణాజనమును ధరించిన వారిని నన్ను కొట్టుచున్నాడనుచున్నావా? కృష్ణాధనము ధరించిన వారిని నన్ను కొట్టడనుకొనుచున్నావా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృష్ణాజినమితి మైన ప్రహరిష్యతీతి వేత్సీత్యన్వయః అత్రేతి శబ్దోద్యాహార్యః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృష్ణాజినం అని మయి నాయందు కొట్టడు అని తలంచుచున్నావు అని అన్వయం. అత్ర అను శబ్దము అధ్యాహారము చేయవలెను.
మృగాణాం పదపృష్టేష్టు మూఢః కృష్ణాజినం న కిం యో ఏషాం మయా త్వయా చోగ్రాః ప్రహితాసితాः సాయకాః. లేళ్ల పృష్ఠభాగమున మూర్ఖుడా కృష్ణాజనముండదా చెప్పుము. వాటిపై నీవు తీక్ష్ణ సాయకములను ప్రయోగించితిమి కదా. సత్వామహం హనిష్యామి నమే జీవన్ విమోక్ష్యసే ఆతతాయస్సి దుర్బుద్ధే మమ రాజ్యహరో రిపుః. ఇప్పుడు నేను నిన్ను వధించదను, నా నుండి బ్రతికి విడువబడవు. నాకు నీవు ఆతతాయివి, నా రాజ్యమును హరించిన శత్రువువు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సయీతి రాజ్యహరత్వా దాతతాయి అతో యజ్ఞస్తస్యాపి తేన పాతకం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సా అని రాజ్యమును హరించినావుగాన ఆతతాయివి, అందువలన నీవు యజ్ఞములో ఉన్నను నిన్ను చంపితే పాపము కలుగదు. సశేషము. జై శ్రీమన్నారాయణ.